అందరికీ ఒక బిగ్ హలో అండి. సో బేసిక్గా కొంచెం హైదరాబాద్లో బాగా టెంపరేచర్ పెరిగిపోయేసరికి ఎక్కడికైనా హిల్ స్టేషన్కి వెళ్దామని చెప్పేసి కూర్గ్ ఒకటి బాగా పాపప్ అయింది. సో మైసూర్కి బస్ తీసుకొని కూర్గ్ చేరుకున్నాం. 2 days ట్రిప్ అండి. ఫస్ట్ డే ఏమో టీ ప్లాంటేషన్స్కి వాళ్ళే పట్టుకెళ్ళారు, కాఫీ ప్లాంటేషన్స్కి, నిస్టీ ప్లాంటేషన్స్కి పట్టుకెళ్ళాడు క్యాబ్ వాడు. నా సజెషన్ ఏంటంటే మీరు వేరే ప్లాంటేషన్స్ ఎక్స్ప్లోర్ చేసుకొని మీరు చూస్ చేసుకోండి, క్యాబ్ వాళ్ళు పట్టుకెళ్ళింది కాకుండా. సో అంటే బాగానే ఉంది. కాఫీ, అరాబికా, రోబుస్టా డిఫరెన్సెస్, అదిగోండా కాఫీ బీన్స్ అండ్ కాడమం అమ్మడం కానీ, లేకపోతే సినమన్ బార్క్ చూపించడం కానీ, లేకపోతే కాఫీ ప్లాంట్ ఏజ్ చెప్పడం కానీ, ఇలాంటివన్నీ బాగానే చెప్పాడు. కానీ ఏమనిపించిందంటే మేబీ వేరే చోట ఇంకా కొంచెం అంటే ఇంకా ఎక్కువ స్కేల్లో ఉన్నాయని నాకు అనిపించింది. బికాజ్ మెయిన్ రోడ్ మీద ప్లాంటేషన్ బోర్డ్స్ చాలా ఉన్నాయి. ఇదైతే నిస్టీ ప్లాంటేషన్స్, నాట్ బ్యాడ్. ఎంట్రీ ఫీజు ఒక 400 ఎంతో అయింది ఇద్దరికి కలిపి. ఇలాగా కాఫీ బీన్ రోస్టింగ్, 20%, 40%, 60% రోస్టింగ్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు బాగానే. దాని తర్వాత వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే పౌడర్ చేయడం, ఆల్ దోస్ థింగ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాడు ప్రాసెస్ అంతా. మరి ఆ తర్వాత షాప్లోకి పట్టుకెళ్ళాడు. ఎంతవరకు ఆ షాప్లో అన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ జరుగుతుందో మనకు తెలియదు. బట్ మొత్తానికైతే ప్రాసెస్ అంతా చూపించి షాప్కి పట్టుకెళ్ళాడు. షాప్లో ఏమో స్పైసెస్, హనీ అన్నీ ఉన్నాయి. లైక్ కాఫీ పొళ్ళు, రకరకాల కాఫీ పొళ్ళు, అరాబికా, రోబుస్టా అవన్నీ ఏవైతే చెప్పాడో, ఇంకా ఫ్లేవర్డ్ కాఫీ పొళ్ళు లైక్ హేజిల్నట్ ఫ్లేవరు, అవి ఇవి అన్నీ కలిపి. దాని తర్వాత వీళ్ళకి అటుపక్క ఏమో ఒక చాక్లెట్ స్టాల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ క్లోదింగ్ స్టోర్, ఫర్నిచర్ స్టోర్ కూడా ఉంది. ఆ టేబుల్ 6 లక్షలు అంట. దాని తర్వాత సిల్క్ శారీస్, మైసూర్కి సిల్క్ శారీస్, సిల్క్ మార్క్ ఉన్నామని చెప్పేసి అమ్మాయి. ఆ తర్వాత కుషాల్ నగర్లో ఈ మాంక్స్ ఉంటారు కదా, టిబెటియన్ మాంక్స్, అక్కడికి వెళ్ళాము. అక్కడ వాళ్ళు అంటే క్యాబ్ వాడు చెప్పడం లైక్ మోర్ దెన్ 5,000 పీపుల్ ఉన్నారు, బోత్ మెన్ అండ్ ఉమెన్ కలిపి. వాళ్ళకి అక్కడే ఒక స్టోర్ కూడా ఉంది, మాంక్సే నడుపుతున్నారు అది. అండ్ లోపల మొనాస్ట్రీ అంతా కూడా లైక్ అందరికీ అలౌడ్, ఓపెన్. సో అక్కడికి వెళ్ళచ్చు. కావాలంటే ల్యాంప్ లైటింగ్ టైంలో ఏమైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. లైక్ దాని మీద ల్యాంప్ వెలిగిస్తారు, సంథింగ్ లైక్ దట్. మొత్తానికి వాళ్ళ గార్డెన్ అవన్నీ చాలా బాగానే ఉన్నాయి. అండ్ టిబెటియన్ అదే బుద్ధిస్ట్ ఇవంటే తెలుసు కదా, మంచి గోల్డ్ కలరు అవన్నీ. దాని తర్వాత నిసర్గధామకి వెళ్ళాం, కావేరీ నిసర్గధామకి. సో ఇక్కడ బోటింగ్ చేయొచ్చండి, లైక్ 100 రూపీస్ పర్ హెడ్ తీసుకొని. దాని తర్వాత అక్కడ ఒక బర్డ్ శాంక్చురీ ఉంది, ఈ ఇగువానాస్ ఇవి ఉన్నాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం బర్డ్స్ని పట్టుకోవచ్చు. ఈ చిన్న బర్డ్సే కాదు, ఈవెన్ పెద్ద బర్డ్స్ని కూడా మనం ఎక్కించుకోవచ్చు చేతి మీద అంతా. అండ్ ఆస్ట్రిచ్కి ఫీడ్ చేయొచ్చు. అలా ఇలాగన్నీ ఈ బర్డ్ శాంక్చురీలో చేయొచ్చు. అండ్ ఆ ఆస్ట్రిచ్ అయితే అసలు ఎంత గిన్నెని కొట్టి 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 తినేసింది. బేసిక్గా మేబీ అప్పుడే ఉంటుందేమో. డీర్స్ కూడా ఉన్నాయండి బయట. అక్కడైతే బోర్డ్ అయితే పెట్టారు లైక్ ఫీడ్ చేయొద్దు అని చెప్పేసి. సో యా, అండ్ కింద వరకు వెళ్తే మనకి కావేరీ రివర్, ఆ ట్రీస్ ఉన్న చోటు. మేబీ ఇంకా మేము సమ్మర్లో వెళ్ళాం, ఇది ఏప్రిల్ మంత్ వెళ్ళింది, ఏప్రిల్ 10th 11th టైంలో. అండ్ బేసిక్గా వాటర్ ఇంకా ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ పైకి వస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఇదిగోండి మనోళ్ళు కొంచెం అదే క్లీన్లీనెస్. దాని తర్వాత ఇక్కడ లైక్ ఈ చిట్పోలే డ్యామ్కి వెళ్ళాం. అక్కడ ప్రస్తుతానికైతే వాటర్ ఏమీ వదలలేదు వాళ్ళు, సో లెవెల్ తక్కువ ఉంది. బట్ స్టిల్ డ్యామ్ అయితే చూసి వచ్చేసాం. మంచి మంచి సీనిక్ వ్యూ. ఇక్కడ బోటింగ్ అవి ఉంటే చాలా బాగుంటుంది రిజర్వాయర్లో. అక్కడ ఒక స్వీట్ కార్న్ని రోస్ట్ చేసి తినేసి దాని తర్వాత ఎలిఫెంట్ దుబారే క్యాంప్కి వెళ్ళాం. ఈ ఎలిఫెంట్ క్యాంప్ ఇక్కడ వెళ్ళడానికి స్పెషాలిటీ ఏంటంటే మనం రివర్ని దాటుకొని వెళ్ళాలి. ఓకే, నా సజెషన్ ఏంటంటే మంచి గ్రిప్ ఉన్న ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ, మంచి గ్రిప్ ఉన్న చెప్పులు కానీ,
లైక్ ప్లాస్టిక్వి, లైక్ మంచి షూస్ కాదు, ప్లాస్టిక్ గ్రిప్ ఉన్న చెప్పులు లాంటివి వేసుకుంటే బెస్ట్. ఎందుకంటే రాళ్ళు ఉన్నాయి, జారుతున్నారు జనాలు, అండ్ ఉట్టి కాళ్ళతో వెళ్ళడానికి కొంచెం భయం వేయచ్చు. సో అది చూసుకోండి. అండ్ అక్కడ ఎలిఫెంట్ క్యాంప్ ఓన్లీ 2 times ఓపెన్ అవుద్ది, అది రోజంతా ఉండదు. సో చూసుకోండి. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి రాజా సీట్కి వెళ్ళాం. ఇది ఒక వ్యూ పాయింట్ అండి, అంతకన్నా ఇది ఇంకేం కాదు. వ్యూ పాయింట్ అండ్ ఏ పార్క్ బేసిక్గా. అంతా ట్యాక్సీ వాళ్ళే తిప్పేశారు. దాని తర్వాత మదికేరిలోనే ఒక మ్యూజియం ఉంది, ఒక ఫోర్ట్ ఉంది, ఆ మ్యూజియం చూసుకోవచ్చు, ఫోర్ట్ చూడొచ్చు. చూసిన తర్వాత ఇంకా మళ్ళీ ఈ అబ్బే వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. ఈ అబ్బే వాటర్ ఫాల్స్లో కూడా వాటర్ ఇంకొంచెం ఎక్కువ ఉండేదంటే కొంచెం తగ్గిపోయింది మేము వెళ్ళిన టైంలో. ఇంకోటి ఏంటంటే అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ అని ఒకటి ఉండేది, అది క్లోజ్ చేస్తారంట వాళ్ళు, ఏదో అఫీషియల్స్ వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ చేసి క్లోజ్ చేస్తారంట. సో అది అబ్బాయి వాటర్ ఫాల్స్ చూసి ఇంకా రిటర్న్ వచ్చేసామండి. దట్స్ ఇట్.